ఫైనల్గా కొత్త ఇంట్లోకి వచ్చేసామండి. షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ అయ్యి కూడా 2 days అవుతుంది. ఇదండి ఇవి డైలీ వేస్ బట్టలు. షిఫ్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అసలు. ప్లస్ వచ్చేసి ఇలాంటి మనుషులను అయితే నా జీవితంలో చూడలేదు. ఇంత అనొద్దు నోటికి ఇంత మూర్ఖులు ఉంటారని కూడా నాకు తెలీదు. సో అంత మూర్ఖులు ఎవరికి అర్థం అవసరం వారికి అర్థం. అసలు మాకు 6th దాకా ఉంది. ఏంటిది కాలేజెస్. మాకు 4th మార్నింగ్ నుంచే నీళ్ళు ఆఫ్ చేసేసారు. ఇంకెప్పుడు పోతారు, మేము వేరే వాళ్ళకి ఇచ్చామని. లిఫ్ట్ ఆఫ్ చేశారు. శుక్రవారం రోజు మాకు స్నానాలు లేవు, బ్రష్ లేదు. మేము శనివారం నాడు వెళ్దాం అనుకున్నాం. మాకు శనివారం దాకా ఉంది. మాకు శనివారం దాకా ఉన్నప్పుడు శనివారం దాకా ఆగాలి కదా. అసలు మంచినీళ్ళు వచ్చినాయి చెప్పలేదు. ఉప్పు నీళ్ళు గురువారం మార్నింగ్ ఇచ్చారు, ఒక 15 minutes అంతే. మళ్ళీ నీళ్ళు ఇవ్వడం కూడా మానేశారు. ఫోన్ చేస్తే లేవు, కానీ వాళ్ళకి మాత్రం వాడుకుంటున్నారు. కానీ నేను ఉన్న ఇంట్లలో వీళ్ళంతా మూర్ఖులను ఎక్కడ చూడలేదండి. ఓనర్స్ ఇలా కూడా ఓనర్స్ అనేవాళ్ళు ఇలా ఉంటారా అని వీళ్ళని చూసి నాకు అర్థమైంది. ఇలాంటి వాళ్ళు రెంట్కి ఇవ్వకూడదు. మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు కిరాయికి ఉన్న వాళ్ళని ఓర్చుకోలేరు, వాళ్ళు మంచిగా ఉన్నా తట్టుకోలేరు, ఎక్కడికైనా పోతే తట్టుకోలేరు. ఇలాంటి వాళ్ళు రెంట్కి ఇవ్వకూడదు, వాళ్ళే ఉండాలి. ఎక్కడికైనా పోతే చెప్పాలి వీళ్ళకి. నేను ఎన్ని సంవత్సరాలలో ఎక్కడికైనా పోతే ఎవరికి చెప్పలే, మా ఓనర్కి చెప్పలే, నా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పలే, వాచ్మెన్కి చెప్పలే. కానీ వీళ్ళు ఎక్కడికైనా పోతే చెప్పాలి. చెప్పకపోతే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళారు, నల్ల లోపల ఉన్నాయి, ఎప్పుడు వస్తారు, ఇవన్నీ ఉంటాయి. ప్రతిదీ వీళ్ళకి చెప్పి చెయ్యాలి. ఇలాంటి వాళ్ళు తట్టుకోలేని వాళ్ళు ఎందుకు ఇస్తారు రెంట్కి అసలు? వీళ్ళ వల్ల మాకు ఎంత లాస్ తెలుసా? సామాను లాసు, డబ్బు లాసు, టెన్షను. ఆ ఇంట్లో ఉన్న రోజులు ఎంత టెన్షన్ అంటే పొద్దున లేచినప్పటి నుంచి లేచుడు నీళ్ళు వేస్తారా అని అడగాలి. వాళ్ళ చదివింపులు ఎంతసేపు వేస్తాం, బాత్రూంలో వస్తాయి, సింక్లో రావు, ఇవన్నీ ఉంటాయి. ఇక అప్పుడు వాళ్ళు ఇచ్చే 10 నిమిషాల్లో మేము బ్రష్లు చేసుకోవాలి, పట్టుకోవాలి, గిన్నెలు తోమాలి. 10-15 నిమిషాలలో ఇవన్నీ చేయాలి. ఇక మళ్ళీ అడిగితే నీళ్ళు ఉండవు. కానీ చాలా అంటే చాలా బాధ పెట్టిరండి. అలా బాధ పెట్టిన వాళ్ళు ఎవరికి ఏమీ అది ఉండదు. మనం ఫ్రీగా ఉండట్లేదు. మేము ఫ్రీగా ఉండలే, కిరాయి ఇచ్చే ఉన్నాము. మళ్ళీ 10 దాటితే రెంట్కి ఆగరు వీళ్ళు. రెంట్ ఎప్పుడు పంపిస్తారు, రెంట్ ఎప్పుడు పంపిస్తారు, కరెంట్ బిల్ ఎప్పుడు కడతారు, ఇదేంది, ఇవే. ఇంత డబ్బులు పిచ్చోళ్ళు నేను ఎక్కడా చూడలేదు. కానీ చాలా బాధ పెట్టారండి. ఇలా బాధ పెడుతూ ఆ రెంట్ తీసుకుంటుంది, దేనికి మంచిది కాదు. అది వాళ్ళకి ఆ పైసలు అనేవి ఎలా పోవాలో అలానే పోతాయి. 6 నెలల 7 నెలలలోపే మాకు నరకం చూపించారు. అసలు ఒక మాట్లాడే మర్యాద లేదు, మనం మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు. వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. ఇలా రెంటర్ని టార్చర్ పెట్టే బదులు కిరాయికి ఇవ్వకుండా ఉంటేనే బెస్ట్ కదా. ఎందుకు ఇస్తారు ఇలాంటి వాళ్ళు? ఇవ్వకూడదు. మాకు ఇళ్ళకి వచ్చి 2 days అవుతుంది. అసలు ప్రశాంతంగా, నాకు నీళ్ళ గొడవ లేదు, నాకు ఎవడొస్తాడు ఎవడ పోతాడు నాకు గొడవ లేదు, హాయిగా ఉంది. ఇంకా మంచి ఫ్రీగా ఉంది. ఇల్లు కూడా చాలా బాగుంది. అంత ఇరికి కూడా ఏం లేదు, అసలు బాగుంది. ఇంకా మేము ఉన్న 6 నెలలకే ఏమేమి హోల్స్ చేశారు, ఎంత ఖరాబ్ అయిందని ఆయనే ఓనర్ వాచ్మెన్ ఇద్దరు చెక్కింగ్, బాత్రూమ్లు, గోడలు, ఇవన్నీ ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఊడిపోతున్నాయి. దానికి చెక్కింగ్. ఏం చెప్తాం చెప్పు? అది అసలు ఆ ఇంట్లో ఉండడమే మా బుద్ధి తక్కువ. హడావిడి కాబట్టి ఉన్నాము. మామూలుగా అయితే అసలు ఉండకపోతుంటుంది. ఒక్కళ్ళైనా మంచిగా ఉంటారా అంటే ఒక్కరు లేదు, అందరూ అంతే ఉన్నారు. ఏదో మనుషులను టార్చర్ పెట్టడానికే ఉంటారేమో అనిపిస్తుంది. చాలా ఘోరంగా ఉన్నారు. ఇలాంటి ఓనర్స్ నేను ఎక్కడ చూడలేదు, చూడబోను కూడా. కానీ కిరాయికి ఉన్న వాళ్ళని అలా సతాయించకండి. మీకు నచ్చితేనే కిరాయికి ఇవ్వండి, లేకపోతే మీరే ఉంచుకోండి. అంతేగాని ఇలా సతాయించి వాళ్ళ దగ్గర పైసలు పీడించుకొని తింటే ఆ పైసలు మీకు మంచిది కాదు. చాలా అంటే చాలా. నేనైతే ఇలాంటి వాళ్ళని నేను చూడలేదు, ఇంకా చూడబోను కూడా. నాకు వద్దు కూడా అమ్మ ఇలాంటి వాళ్ళు.
అందుకనే పైసలు పోయినా పర్లేదని మేము ఖాళీ చేసేసాం. వీళ్ళ వల్ల మాకు చాలా లాస్ అయింది. చాలా అంటే చాలా. నాకు కారు డ్యామేజ్ అయిపోయింది, నాకు అమౌంట్ లాసే, కొన్ని ఐటమ్స్ లాసే, చాలా లాస్. సో ఓనర్స్ అనేవాళ్ళు అందరూ ఉండరండి, ఎవరో ఒక్కరు 90లో అక్కడొకడు ఉంటారేమో, అందరూ ఉండరు. అందరు మంచిగా ఉంటారు. నేను ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే. కానీ ఇదే కొన్ని తెలియాలి మనకు కూడా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు దేశం మీద, భూమి మీద, జాగ్రత్తగా ఉండండి అనేసి. నాకు వీళ్ళని చూసి నాకు ఏమనిపించిందంటే, ఇక కిరాయికి పోవద్దు, సొంత ఇల్లే తీసుకోవాలి పక్కా అనిపించింది. అంత ఇరిటేషన్ వచ్చింది. మాకు అంతకన్నా హైలైట్ అన్న ఇల్లు ఉండింది 5th floor, కానీ అమ్ముకున్నాం మేము. మంచి సెంటర్లో మంచి ఇల్లు అమ్ముకున్నాం, మాకు లేక కాదు. కానీ వీళ్ళ ఇంట్లోకి వచ్చి నాకు ఏమనిపించింది తెలుసా, ఇక కిరాయికి జీవితంలో పోకూడదు, అందరు ఓనర్స్ ఇలానే ఉంటారా, ఇలానే టార్చరా, అమ్మో అనుకున్నా. కానీ దేవుడి దయ వల్ల మేము ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఓనర్ అయితే మంచిగానే ఉన్నాడు, ఏం ఇబ్బంది లేదు. ఓనర్ కూడా ఇక్కడ ఉన్నాడు కూడా, ఇబ్బంది లేదు అసలు. ఇంకా ఆయనకు మేము, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటే అడ్వాన్స్ ఇచ్చాం. ఆయననే అన్నాడు, మీకు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్టింగ్ అవ్వడం కష్టమైద్ది కదా, అమౌంట్ వచ్చినాక మెల్లగా ఇవ్వండి, ఒక అడ్వాన్స్ చాలండి అన్నారు. కానీ అదే వాళ్ళు మేము ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే, మా ఆయన ఒక 6,000 ఎంతో ఇచ్చాడు టోకెన్ పేమెంట్ అని. ఇక మేము షిఫ్ట్ అవుదామని మేము వెళ్ళాము. అసలు మాకు అడ్వాన్స్ ఇవ్వండి, లోపలికి కూడా రానియలే ఆ వాచ్మెన్ కానీ వాళ్ళు కానీ. మేము అప్పటిదప్పుడు గూగుల్ పే చేస్తే కానీ లోపలికి ఎంటర్ అవ్వనివ్వలే. కానీ అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. కాకపోతే కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారేమో అనుకున్నా, కానీ మరి ఇంత ఉంటారని అనుకోలేదు. కానీ నేను అలా కాదు, బాగున్నారు ఓనర్స్. మంచిగుంటే మంచిగుందాం అంటామండి, బాగాలేకపోతే బాగాలేదని అంటాం. అంతేగాని బాగలేని వాళ్ళని బాగున్నామని నెత్తి మీద పెట్టుకోకూడదు, మంచిగున్న వాళ్ళని మంచి లేదని కూడా చెప్పకూడదు, న్యాయంగా ఉండాలి. కానీ వద్దండి, పగోళ్ళకు కూడా ఇలాంటి ఓనర్స్ ఉండకూడదు. అంటే మనకు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, విలన్స్, దుష్మన్లు, వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళు వద్దని అనుకుంటాను. ఇలాంటి వాళ్ళు సజెషన్ కూడా చెయ్యను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఒకరోజు మొత్తం చదివాక ఫుల్ వీడియో తీస్తాను నేను. ఓకేనా బిత్రి?